అన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లియర్ గా చెక్ చేయమని చెప్పారు సార్. క్లియర్గా ఉంది రోజర్. ఏమైంది నీ కారు విషయం? ఇంకా డిసైడ్ అవ్వాల. 2-3 కార్లు టెస్ట్ డ్రైవ్ చేసి చూశాను. షిఫ్ట్ బాగుంటుంది, నీకు అదైతేనే కరెక్ట్. వాళ్ళెవరు పనికిరాని ఆఫీసర్స్ ఏం కాదు. మురళి చేశాడని 100% వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, నేను కూడా. అనవసరంగా ఒక అమాయకుడిని ఇరికించాలనే ఉద్దేశం లేదు వాళ్ళకు కానీ నాకు కానీ. నేను అలాగేం అనలేదన్నా. నాకు లా అవుద్దని వదిలేసి సర్వీస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక మంచి పోలీసుడిగా ఉండాలని నాకు నేనే ప్రామిస్ చేసుకున్నాను. మీరే నాకు ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చూసే నేను అన్నీ నేర్చుకున్నాను. లేదంటే నాన్న చిన్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని కదా. బట్ ఇప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నానన్నా. నేను ఒక ఊళ్ళో ఎస్ఐగా ఉన్నప్పుడు ఒకడు చిన్నపిల్లాడిని హెరాస్ చేసి పొడి చంపేశాడు. మేము వాడిని కనిపెట్టేశాం, కానీ కోర్టు వాడిని ఊరికే వదిలేసింది. ఎందుకో తెలుసా? హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఎక్కడ దొరకలా. హత్య చేసిన తర్వాత ఆ కత్తిని నదిలో విసిరేశాడు. వాడు ఫ్రీ అయ్యాడు. నన్నే ట్రాఫిక్ మార్చేశారు. ఆ రోజు ఎస్ఐగా ఉన్న అనీఫా నాతో ఎన్నో చెప్పాడు. ఆ కత్తి దొరకుంటే మనమే ఓ కత్తిని సెటప్ చేయొచ్చు అన్నాడు. అలా చెయ్యను నేను, ఓ మూర్ఖుణ్ణే. ఆ రోజు తీర్మానించుకున్నాను, ఎవరో ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్కి సఫర్ అవ్వకూడదు మన కెరియర్ అని. ఈసారి రూలింగ్ పార్టీ ఓడిపోతే మనమెవరూ ఈ డిస్ట్రిక్ట్లో ఉండలేం. మన పవర్ వేషానికి మాత్రమేరా, ఒక్క రాస్కల్ కూడా రాడు మనల్ని కాపాడడానికి. ఏదేమైనా మురళి అని తెలియకుండా వాడేరా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, మోటివ్, అవి రెండు ఇంత స్ట్రాంగ్గా మరే సస్పెక్ట్ పైన లేవు. వాడేదో అమాయకులా నటిస్తుంటే అది నువ్వు కూడా నమ్మేస్తున్నావే. వాడు 1వ నెంబర్ క్రిమినల్ అని రుజువైంది. డోంట్ బీ ఫూలిష్. ఎక్స్పీరియన్స్.